జీవం ఇచ్చే సువార్త మేము ప్రకటిస్తున్నాము. దీనిని మనోనేత్రములు ఈ సువార్త ప్రకాశించకుండా మనోనేత్రములకు సాధారణ కొన్నితనం కలుగజేస్తున్నాడు అని చెప్తున్నారు. నిజమైన సువార్త ఏంటంటే రోమపత్రిక 1:16 నేను సువార్త గురించి సిగ్గుపడను, సువార్త గురించి నేను సిగ్గుపడవాలను కాను. ఎందుకు సిగ్గుపడవు పౌలు గారు అని అంటే, నమ్ము ప్రతి వారికి రక్షణ కలిగించుటకు ఆయన ప్రకటించే సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. మనం ఏదైతే సువార్త అని చెప్తున్నామో దానిని నమ్మిన ప్రతి వారిని రక్షించుటకు మనం చెప్తున్న వర్తమానానికి కనుక శక్తి ఉంటే అది సువార్త. మరొక ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణకు నేను సువార్త అంటే గుడ్ న్యూస్, న్యూస్ లో ఒక సమాచారం ఉంటుంది. ఒక సమాచారం సువార్త అనేది దానికి టైటిల్ పెట్టినారు. ఆ టైటిల్లో వర్తమానం ఉంటుంది. ఒక వర్తమానం సువార్త అంటున్నారు. ఆ వర్తమానమును ఎంతమంది నమ్మితే, రోమ 1:16 నమ్ము ప్రతి వాడిని రక్షించుటకు ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. కానీ కొంతమంది ఏమంటారంటే, నేను చెప్పే వర్తమానం సువార్త అండి, అయితే 100 మంది నమ్మితే 50 మంది రక్షణ పొందుతారు అని అంటారు. అట్లనే ఉంటారు. బైబిల్ నమ్మిన ప్రతి వాడికి రక్షణ కలిగిస్తారా ఈ సువర్తమానము, లేకపోతే నమ్మిన కొంతమందికి రక్షణ కలిగిస్తారా సువర్తమానం? ఏమండి? నమ్మిన ప్రతి వాడికి రక్షణ కలిగిస్తారు కదా, ఫిక్స్ కదా, చేంజ్ కాదు. మళ్ళా ఇప్పుడు అడుగుతున్నా, ఏమిటి సువర్తమానం? ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి, అయ్యగారు అమ్మగారు నాకు సువర్తమానం తెలియదు, నరకము తప్పించుకోవాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే నేనేమి చెయ్యాలి అని ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు అనుకోండి. మనం అతనికి సువార్త చెప్తాం కదా, ఏ వర్తమానం చెప్తాము వాడిని నమ్మని చెప్పండి. చెప్పాలా ఇవ్వండి సువార్త చెప్తారా? ఏం చెప్తారా? ఏ వర్తమానం చెప్తారా? నువ్వు పలానా వర్తమానం నమ్ము, నువ్వు రక్షణ పొందుతావని ఏ వర్తమానం చెప్తావయ్యా? నేను ఏం చేయాలి రక్షణ పొందుతాను అడిగితే మీరు ఏమి చెప్తారు? దానికి యేసయ్య ప్రేమ, యేసయ్య త్యాగము, యేసయ్య తన మనకు చేసినటువంటి యేసయ్య ప్రేమ త్యాగము, ఆయన మనకు చేసిన వాటిని అతనికి చెప్తాను. ఇప్పుడు ఆయన రక్షణ ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు ఆయన నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నేనేం చేయాలి అంటే మీరు సమాచారం చెప్పారు. ఇప్పుడు ఆ వ్యక్తి నమ్మినాడు, ఖచ్చితంగా పరలోకం పోతాడు, నరకం కూడా. సువార్త అనేది ఎలా ఉందంటే, నమ్మిన ప్రతి వాడిని అది రక్షించగలగాలి. అలాంటి వర్తమానము సువార్త అంటారు. అదేంటి అని అడుగుతున్నా. ఏమి వర్తమానం వాడికి చెప్తే వాడు నమ్మితే వాడు నరకం తప్పించుకొని పరలోకం ఉంటారు. అలాంటి వర్తమానం పాస్టర్స్ సంఘ పెద్దలుగా, పాస్టర్లుగా, లేకపోతే విశ్వాసులుగా, పాస్టర్ ఒక్కరే కాదు కదా సువార్త ప్రకటించేది, విశ్వాసం కూడా ప్రకటిస్తారు కదా.
మరి ఏమి ప్రకటిస్తాము? వాడు వచ్చి మాట్లాడుతున్నాడండి, అమ్మాయి ఏమి చేయాలి పాస్టర్ గారు, నేనేం చేయాలి రక్షణ పొందాలి అంటే ఏం చెప్తారు? అతన్ని రోమా 10:9 ప్రకారము యేసే ప్రభువుని నీ నోటితో నువ్వు ఒప్పుకొని హృదయమును విశ్వసించి రక్షింపబడదు. ఎక్సలెంట్. మీ పేరేంటి? జయాకర్. జయాకర్ గారు చెప్తున్నారు. అంటే అది వినబడదని మళ్ళా రిపీట్ చేస్తున్నాను. మైండ్లో రోమా 10:9 ఉంటుంది, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడైన మృతుల్లో నుండి లేపినాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీకు రక్షింపబడదు. అబ్సల్యూట్లీ కరెక్ట్ గా రెఫరెన్స్ చెప్పినారు. ఏకీభవిస్తారు మీరు అందరూ? అదే రైట్ అండి. ఆయన చెప్పింది రాంగ్ అంటారా? రైట్. ఇప్పుడు ఇంకో ప్రశ్న, సంఘానికి వచ్చేవారు యేసు ప్రభు అని దేవుడైన మృతుల నుండి లేపినాడని నమ్మని వాళ్ళు ఎవరు ఉంటాడా? చర్చకొచ్చే ఎవరైనా 100 మంది చర్చకు వస్తే ఎవరైనా వచ్చిన వాళ్ళు యేసు ప్రభువు కాదు, దేవుడైన మృతుల నుండి లేపలేదు అని నమ్ముతారా? అట్లా ఎవరన్నా అంటారా? అన్నారు. అందరూ మీరు చెప్పినట్టు రోమా 10:9 అందరూ నమ్ముతారు కదా. ఇప్పుడు అడుగుతున్నారు, అందరూ పర్వతం పోతారా? ఒక్కరు తప్పిపోకుండా నరకం పోకుండా అందరూ పర్వతం పోతారా? చూసావా, మనం ఇది సువర్తమానము అని వాడికి చెప్పారు. వాడు నమ్మినాడు, వాడిని రక్షించిందా మనం చెప్పిన వర్తమానం? వాడు కూడా మనమే అంటున్నాడు. అయితే మరి సువార్త కాదు. సువార్త అనేది ఎలా ఉంటుందంటే, నమ్మిన ప్రతి వారిని రక్షించుటకు ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. అందుకంటున్నాడు, నేను సువార్తల గురించి సిగ్గుపడు వాళ్ళను కాను, కానీ కొంతమంది సువార్త అని చెప్తారు. మరి అది నమ్మితే వాళ్ళు పోతారు అనుకోడు అని అంటారు. వాళ్ళు చెప్తారు ఇదే సువార్త అండి, మరి వాళ్ళు నమ్మినారండి పోతారని పోడండి అన్న. మరి పరలోకం పోయే వర్తమానం చెప్పండి. వాడు పరలోకం పోగలిగిన వర్తమానం ఏదైనా ఉందా? తెలియదు. తెలియదని మనం సువార్త అంటండి. అట్లా ఎందుకు తెలియదు? తెలుస్తుంది. చెప్పండి పాస్టర్లు. ఏం చెప్తున్నారు టాపిక్ మీరు అని అడుగుతారు కొన్నిసార్లు.